వాల్మీకి రామాయణము అయోధ్యాకాండలో 16వ సర్గ. తండ్రి దగ్గరికి. పాత సంప్రదాయాలన్నీ తెలిసినవాడు సుమంత్రుడు. జనంతో పికపికలాడుతున్న అంతఃపుర వాకిలి ద్వారం దాటి లోపలికి కక్షలోకి వెళ్ళాడతడు. అక్కడ ఈ సమర్థం లేదు. ఈటెలు ధనుస్సులు పట్టుకుని తలతలా మెరిసిపోతూ ఉన్న కుండలాలు పెట్టుకుని కాపలా కాస్తున్నారు మంచి దిట్టమైన యువకులు. వాళ్ళందరూ స్వామి భక్తులు, అప్రమత్తులు, తొణుకు బెనుకు లేని వాళ్ళు. వాళ్ళ తరువాత అంతఃపుర స్త్రీల మీద పెద్దలుగానున్న ఆడంగులున్నారు. వాళ్ళందరూ కాషాయ వస్త్రాలు కట్టుకున్నారు. బాగా అలంకరించుకునే ఉన్నారు. చేతుల్లో బెత్తాలు పట్టుకున్నారు. వాళ్ళందరికీ రాముడంటే ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ. సుమంత్రుణ్ణి చూడడంతోనే ఉన్న పలాన లేచారు వాళ్ళు. సుమంత్రుడు వచ్చి వాకిట్లో ఉన్నాడు అని వెంటనే రాముడికి తెలియచేయండి వినయంగా వాళ్ళతో అన్నాడు సుమంత్రుడు. అతడి నోట్లో మాట నోట్లోనే ఉంది. లోపలికి వెళ్ళారు వాళ్ళు. సుమంత్రుడి రాక రాముడికి విన్నవించారు. భార్యతో ఉన్నాడు రాముడు. తండ్రి గారి నమ్మకమైన సారథి సుమంత్రుడు కనుక అతన్ని అక్కడికే లోపలికి పిలిపించాడు రాముడు. మెత్తని మంచి పక్క, చక్కని విలువైన దుప్పటి వేసిన బంగారం మంచం మీద కూచున్నాడు రాముడు. కుబేరుడిలా అలంకరించుకుని ఉన్నాడతడు. పంది రక్తంలా ఎర్రగా ఉంది. గుమగుమలాడిపోతూ ఉన్న గంధం పూసుకున్నాడు. పక్కని సీత కూచుని ఉంది. చామరం వేస్తూ ఉంది. చిత్రా నక్షత్రంతో ఉన్న చంద్రుడిలా సీతతో ప్రకాశిస్తున్నాడు రాముడు. వినయానికి పెట్టింది పేరు సుమంత్రుడు. సూర్యుడిలా వెలిగిపోతున్న రాముణ్ణి, అడిగిన వరాలిచ్చే రాముణ్ణి చూశాడతడు. వినయంగా నమస్కారం చేశాడు. అంతా కుశలమేనా? విహారము, పడక అన్నీ కులాసాగా సాగాయా అంటూ కుశలమడిగాడు. కౌసల్యాదేవి కడుపు పంట నాయనా నువ్వు. రాణి కైక, మహారాజు నిన్ను చూడాలని కోరుతున్నారు. త్వరగా దయచేయి అన్నాడు. సుమంత్రుని మాటలు విని సంతోషించాడు రాముడు. అతన్ని గౌరవించి సీత వైపు తిరిగాడు. దేవి, నాన్నగారు, అమ్మ కైక నా పట్టాభిషేక విషయమే ఏదో ఆలోచిస్తున్నారు. సందేహం లేదు. అమ్మ కైక నాన్నగారి మంచే కోరుతుంది. సమర్థురాలు ఆమె కనుక నాన్నగారి అభిమతం తెలుసుకుని నా అభిషేకం కోసం ఆయన్ని తొందర పెడుతూ ఉంటుంది. ఆమె నా అమ్మ కదా, నా మేలే కోరుతుంది. నాన్నగారి తలలో నాలుకలా మసులుకుంటుంది ఆమె కనుక నా అభిషేకం వెంటనే జరగాలని కోరుతుంది. అందుకనే నా కార్యసిద్ధి కోసం సుమంత్రుణ్ణి దూతగా నా దగ్గరికి పంపింది. నిజంగా ఇది భాగ్యం కదూ. అక్కడ ఎలాంటి సమావేశమో ఇక్కడికి అలాంటి దూతే వచ్చాడు. అమ్మా నాన్న అక్కడ ఉన్నారు. ఆప్తుడైన దూతని ఇక్కడికి పంపారు. మహారాజు ఇప్పుడే నన్ను యువరాజుగా అభిషేకిస్తాడు. సందేహం లేదు. సంతోషంగా ఉంది నాకు. శీఘ్రంగా వెళతాను. నాన్నని అమ్మని చూస్తాను. పరివారంతో సుఖంగా ఉండు నువ్వు అన్నాడు. నల్లటి కళ్ళ సీత భర్త అలా ఆదరంగా చెప్పాక వాకిలి దాకా అతన్ని దిగబెట్టింది. అతడికి శుభం కలగాలని కోరింది. రాజసూయానికి యోగ్యమైంది రాజ్యం. బ్రాహ్మణుడికి వినియోగపడేది. ఇంద్రుడికి బ్రహ్మ ఇచ్చినట్టు మహారాజు నీకు ఇస్తాడు. నిజంగా రాజసూయం కోసం నువ్వు దీక్ష పూని
లేడితోలు వేసుకుని శుచిగా జింకతోలు చేతికి కట్టుకుని ఉంటే చూడాలని ఉంది నాకు. తూర్పున దేవేంద్రుడు, దక్షిణాన యముడు, పడమట వరుణుడు, ఉత్తరాన కుబేరుడు నిన్ను రక్షించాలి. సీతని ఒప్పించి సుమంత్రుడితో కూడా బయటికి వచ్చాడు రాముడు. కొండ గుహలోంచి పైకి వచ్చిన సింహంలా వచ్చాడతడు. వాకిట వినయంగా చేతులు జోడించుకుని నుంచున్నాడు లక్ష్మణుడు. మధ్య కక్షలోకి వచ్చేసరికి స్నేహితులు అభిషేకం చూడవచ్చిన ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ మంచి మాటలతో అభినందించాడు రాముడు. పూలు తోలు కప్పి దివ్యంగా అగ్నిహోత్రంలా వెలిగిపోతూ ఉన్న వెండి రథం సిద్ధంగా ఉంది. బంగారంతోనూ మణులతోనూ ఎంతో ఆకర్షవంతంగా ఉంది అది. సూర్యబింబంలా మెరుస్తూ ఉంది. ఏనుగు గున్నలాంటి మంచి గుర్రాలు పూసి ఉంది. దేవేంద్రుడిలా ఆ రథమెక్కాడు రాముడు. మహేంద్ర పర్వతం మించి చంద్రుడు బయలుదేరినట్టు రాముడి భవనం నుంచి బయలుదేరింది రథం. మేఘాలు పురిమినట్టు శబ్దం చేస్తూ నడిచింది. దిక్కులు ప్రతిధ్వనించాయి. లక్ష్మణుడు ఒక చేత్తో గొడుగు, ఒక చేత్తో చామరం పట్టుకున్నాడు. రథం వెనక భాగంలో నుంచున్నాడు. అన్నకి ఎండ తగలకుండా గొడుగు పట్టాడు, చామరం వీచాడు. రాముడి రథం బయలుదేరడంతోనే జనం కోలాహలం చేశారు. గుర్రాల మీద కొందరు వెంట నడిచారు, కొందరు ఏనుగుల మీద వెంట పడ్డారు. రథానికి ముందు రాముడికి శుభం కోరుతూ కొంతమంది శూరులు నడిచారు. వాళ్ళందరూ చందనము, అగరు పూసుకున్నారు, కవచాలు వేసుకున్నారు, కత్తులు ధనస్సులు పట్టుకున్నారు. దారి కడకు వాద్యాలు మోగాయి. వంది మాగాదులు స్తోత్రాలు చేశారు. శూరులు సింహనాదాలు చేశారు. స్త్రీలు మేడల మించి కిటికీలోంచి పూలవాన కురిపించారు. మేడల మీద, మిద్దెల మీద, ఇంటి గుమ్మాల మీద నుంచుని ఉత్తమ స్త్రీలు సంతోషం కలిగిస్తూ రాముణ్ణి పొగిడారు. కన్న తల్లి కౌసల్య కళ్ళ వెలుగు నువ్వు. నిన్ను కని ఆ తల్లి బ్రహ్మానందం అనుభవిస్తోంది. నువ్వు వెళుతున్న పని సఫలమవుతుంది. తాత తండ్రుల రాజ్యం ఏలుకుంటావు. కళ్ళ వేడుకగా చూస్తారు ప్రజలు అన్నారు. రాముడికి తగిన ఇల్లాలు సీత. స్త్రీలలో తలమానికం తల్లి అనుకున్నారు వాళ్ళు. రోహిణి చంద్రుణ్ణి కూడినట్టు సీత రాముణ్ణి కలిసింది. ఎంత తపస్సు చేసిందో సీతమ్మ అంటూ సీతని పొగిడారు. రాజవీధిని రథం వెళుతోంది. ఆడంగులు మంచి మాటలు వింటూ వెళుతున్నాడు రాముడు. పౌరులు, పల్లె ప్రజలు సంతోషంగా చెప్పుకుంటున్న మాటలన్నీ విన్నాడతడు. దశరథ మహారాజు దయ వల్ల రాముడు రాజవుతున్నాడు. రాజ్యలక్ష్మిని వరిస్తాడు. మన అదృష్టమే అదృష్టం. రాముడు మన రాజు. రాముడు మన రక్షకుడు. మన కోర్కెలు పండాయి అన్నారు వాళ్ళు. ఇంతకాలానికి రాముడు రాజు కావడం ప్రజల భాగ్యం. రాముడు రాజైతే రాజ్యంలో ఒక్కడికి అప్రియం జరగదు, దుఃఖం కలగదు. దారికిడాకు జనం కేకలు వేస్తున్నారు. గుర్రాలు, ఏనుగులు నడుస్తున్నాయి. వంది మాగాదులు గొప్పగా స్తోత్రం చేస్తున్నారు. కుబేరుడిలా రథం మీద వెడుతున్నాడు రాముడు. రాజమార్గం యావత్తు ఆడ ఏనుగులతోనూ మొగ ఏనుగులతోనూ నిండి ఉంది. రథాలతోనూ గుర్రాలతోనూ గుంపులు గుంపులు జనంతోనూ ఇసక వేస్తే రాలనట్టుంది. రత్నాలు ముత్యాలు మెరుస్తున్నాయి. ఎన్నో అన్ని వస్తువులతో నిండి దుకాణాలు దివ్యంగా అవుపిస్తున్నాయి. అవన్నీ చూస్తూ వెళ్ళాడు రాముడు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది
16 సర్గ 17 సర్గ అభిషేకం చేసుకో. రాజమార్గం కాడాళ్ళు జెండాలు ఎగురుతున్నాయి. దివ్యమైన అగరు ధూపాలు గుమ్మంటున్నాయి. స్నేహితులకి సంతోషం కలిగిస్తూ రథం మీద వెళుతున్నాడు రాముడు. అభిషేక మహోత్సవం చూడడానికి వచ్చి రకరకాల ప్రజలు నగరమంతటా నేల ఈనినట్టు మూగిపోతున్నారు. రాజవీధి రెండు ప్రక్కలు తెల్లటి మేఘాల్లో బారులు తీరి ఉన్నాయి. భవనాల మధ్య అగరు ధూపం గుబాలింపోతూ ఉంది. రాముడి రథం నడుస్తోంది. రెండు పక్కల అంగళ్ళు అద్భుతంగా ఉన్నాయి. గంధపు చెక్కలు, అగరు, ఇతర వాసన ద్రవ్యాలు, పట్టు చీరలు ఎన్నో అన్ని ఉన్నాయి. బెజ్జాలు వెయ్యని ఆణిముత్యాలు, దోషం లేని స్ఫటికం మనులు రాసులు పోసి ఉన్నాయి. రకరకాల పిండి వంటలు, ఇంకా ఎన్నో రకాల విక్రయ పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. అవన్నీ చూస్తూ వెళ్ళాడు రాముడు. స్వర్గలోకంలో దేవ మార్గంలా ఉంది అయోధ్య రాజమార్గం. పెరుగు, పేలాలు, అక్షతలు, హవిస్సు, రకరకాల పూలదండలు, చందన ధూపము, అగరు ధూపము, ఇన్నిటితోనూ ఎప్పుడూ రమణీయంగా ఉండే రాజమార్గం అది. స్నేహితుల శుభాకాంక్షలు వింటూ వాళ్ళ యోగ్యతలకి తగినట్టు వాళ్ళని గౌరవిస్తూ రాజవీధిని రథం మీద వెళుతున్నాడు రాముడు. రామా రామా, అభిషేకం చేసుకో. నీ తాతలు ముత్తాతలు ఏలుకున్నట్లు మమ్మల్ని ఏలుకో. నీ తండ్రి ఏలుబడిలోనూ మీ తాత ఏలుబడిలోనూ ఎలా సుఖపడ్డామో అంతకంటే నీ ఏలుబడిలో సుఖపడతాం. మాకు భోజనం అక్కర్లేదు, పుణ్యం అక్కరలేదు, పురుషార్థం అక్కరలేదు. నువ్వు అభిషేకమై చల్లగా ఇంటికి మళ్ళడం చూస్తే అంతే చాలు మాకు. మిక్కిలి తేజోవంతుడివి నువ్వు అభిషేకం కావడం కంటే కావలసింది ఏమిటి మాకు? రామా రామా, అభిషేకం చేసుకో. స్నేహితులు శుభం కోరుతూ అన్న మాటలు విన్నాడు రాముడు. ఇంకా ఎన్నో పొగడ్తలు విన్నాడు. రవ్వంతైనా ఉబ్బిపోలేదతడు. అలాగే పెద్ద వీధిని ముందుకు సాగాడు. రాముడు వెళుతుంటే మొగాళ్ళే కళ్ళప్పగించి బొమ్మల్లా ఉండిపోతున్నారు. ఇక ఆడవాళ్ళ మాట చెప్పేదేముంది? తమ చుట్టూ అంతా మరిచిపోయి రాముణ్ణి రెప్పవేయకుండా చూశారు వాళ్ళు. రాముడు తమని చూడకపోయినా, తాము రాముణ్ణి చూడలేకపోయినా తమని తాము నిందించుకునే వాళ్ళు దారిలో ప్రజలు. ధర్మాత్ముడైన రాముడు అన్ని వర్ణాల వాళ్ళని వాళ్ళ యోగ్యతలకి తగినట్లు ఆదరించేవాడు. అంచేత అతడంటే అందరికీ ప్రాణమే. దారిలో 4 వీధులు కలిసే చోట్లు, దేవాలయాలు, చైత్యాలు, రచ్చపట్లు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళాడు రాముడు. మహారాజ మందిరం వచ్చేసింది. దివ్యంగా వెలిగిపోతూ ఉందది. మబ్బు గుట్టలా ఉంది. మంగళదాయకంగా ఉంది. రకరకాల శిఖరాలతో ఉంది. కైలాస పర్వతం శిఖరాల్లా ఉంది. తెల్లటి గుమ్మటాలతో ఆకాశం అంటుతూ ఉంది. రత్నాల మేడలు, అద్భుతమైన గృహాలు, భూలోక స్వర్గంలా ఉంది. దేవేంద్ర భవనంలా ఉంది. ధనుస్సులు పట్టుకుని పోతూ తీగనైనా రాకుండా కాపాడుతున్నారు రాజభటులు. 3 కక్షాలు రథం మీదే దాటి వెళ్ళాడు రాముడు. అవతలి కక్షలో రథం దిగాడు. నడుచుకుంటూ లోపలి 2 కక్షాలు దాటి వెళ్ళాడు. అన్ని కక్షాలు దాటాక వెంట వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించేసి
లోపలికి వెళ్ళాడు. రాముడు లోపలికి వెళ్ళాక అతడు తిరిగి రావాలని చంద్రోదయం కోసం చూసిన సముద్రంలా ద్వారం దగ్గర కనిపెట్టుకు కూచుంది జనసమూహం. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 17వ సర్గ. 18వ సర్గ. అడవికి వెళ్ళు. దీనంగా కూచుని ఉన్నాడు దశరథ మహారాజు. దుఃఖంతో కుంగిపోతున్నాడు. మొహం వాడిపోయింది. పక్కని కైక నుంచుని ఉంది. చూశాడు రాముడు. వినయంగా తండ్రికి పాదాభివందనం చేశాడు. తరువాత కైక పాదాలకి మొక్కాడు. రామా, నోరు పెగల్లేదు. మహారాజుకి దుఃఖం గొంతుకు నొక్కేసింది. కన్నీళ్లు కమ్ముకున్నాయి. మొహమెత్తి చూడలేకపోయాడు కొడుకుని. ఇలా భయంకరమైన దుఃఖం తండ్రి దగ్గర ఎన్నడూ చూడలేదు రాముడు. ఎలాంటి ఆపద వచ్చినా చెలించని రాముడు తండ్రి దుఃఖం చూసి పాము తొక్కిన వాడిలా భయపడ్డాడు. దుఃఖంతో కుమిలిపోతున్నాడు దశరథ మహారాజు. నిట్టూర్పులు తీస్తున్నాడు. కలతపడిపోతున్నాడు. క్షోభపడిపోతున్నాడు. క్షోభపడిపోతున్న సముద్రంలా ఉన్నాడతడు. రాహువు పట్టిన సూర్యుడిలా ఉన్నాడు. అబద్ధాలాడి తేజస్సు పోయిన ఋషిలా ఉన్నాడు. చూసి భయపడిపోయాడు రాముడు. ఊహించడానికి కూడా వల్లకాని తండ్రి దుఃఖానికి పున్నమి నాటి సముద్రంలా శోభపడిపోయాడతడు. తండ్రి విషయమంటే వల్లమాలిన ఆసక్తి తనకి. పరిపరి విధాల పోయింది మనస్సు. ఏమిటో ఏమీ తెలియకుండా ఉంది. ఎప్పుడూ లేంది నన్ను చూసి విచారిస్తున్నాడు మహారాజు. ఇంతకు ముందు కోపంతో ఉన్న నన్ను చూసేసరికి సంతోషంతో కలకలలాడేవాడు. అలాంటి తండ్రికి ఇప్పుడు నన్ను చూస్తే దుఃఖం రావడమేమిటి? ఏమిటి సంగతి? దుఃఖంతో కలతపడిపోతూ వాడిపోయిన మొహంతో కైకకి నమస్కరించాడు. తెలియక నేను ఏమైనా అపరాధం చేశానా అమ్మా? నాన్నగారు ఇలా కోపంగా ఉన్నారే? ఏమిటమ్మా జరిగింది? నువ్వేం పోగొట్టాలమ్మా? నాన్నగారి కోపం నన్ను చూస్తే చాలు. ప్రేమగా ఆదరించేవారు నాన్న. ఇప్పుడు నన్ను చూసి మాట్లాడరేమమ్మా? ఇప్పుడు బాధపడిపోతున్నారే? మొహం వెలవెలపోతున్నదే? దయ చూడరేమమ్మా నన్ను? ఏమైనా కాయిలా చేసిందా అమ్మా నాన్నగారికి? మనోదుఃఖం ఏమైనా కలిగిందా? ఎప్పుడు సుఖమే ఉండదు కదా అమ్మా మనిషికి. ప్రియదర్శనుడు తమ్ముడు భరతుడికి గాని, మహాసత్వుడు శత్రుఘ్నుడికి కాని, మా అమ్మడికి ఎవరికి కాని ఏదైనా అశుభం రాలేదు కదా. నాన్న కోపంతో ఉంటే ఆయన్ని సంతోషపరచకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా క్షణకాలమైనా బతకలేను నేను. మనిషి పుట్టడానికి తండ్రే కారణం. తండ్రే మనిషికి ప్రత్యక్ష దైవం. మనిషి అన్నవాడు తండ్రి ముందు తల వంచకుండా ఎలా ఉంటాడు? నువ్వు కాని అభిమానం పెట్టుకుని నాన్నగారిని ఏమన్నా కఠినంగా అన్నావా అమ్మా? అంచేత నాన్నకి ఇంత కష్టం కలిగిందా? ఎప్పుడూ లేని ఈ విపరీతం ఎందుకని కలిగిందమ్మా మహారాజుకి? చెప్పమ్మా, నిజం చెప్పమ్మా అంటూ తడబడిపోతూ ఆమెను అడిగాడు. మహాత్ముడైన రాముని ప్రశ్న శ్రద్ధగా వింది కైక. ఆత్మాహితమే చూసుకుంది. ఆమె సిగ్గు బిడియం వదిలేసింది. జంకు కొంకు లేకుండా జవాబు చెప్పింది. రామా, మహారాజుకి కోపం లేదయ్యా. ఏ దుఃఖము లేదు. ఒక్క మాట మాత్రం మనసులో ఉంది.
చెప్పడానికి భయపడుతున్నాడు. అంతే, నువ్వు ప్రియమైన వాడివి తనకి, అందుకని అప్రియం చెప్పడానికి జంకుతున్నాడు. నా పని చేస్తానని నాకు మాట ఇచ్చాడు. ఈయన నాకు మాట ఇచ్చిన పని నువ్వు చేసి తీరాలి. లోగడ నాకు వరాలిచ్చాడు మీ అయ్య, తీరా ఎందుకు ఇచ్చానా అని తెలివిమాలిన మనిషిలా పశ్చాత్తాపపడుతున్నాడు. ఇప్పుడు శపథం చేసి ఇచ్చాడు వరాలు. నీళ్లు పోయాక గట్టు వేసినట్టు మాట అయిపోయాక విచారిస్తున్నాడు. రామా, ధర్మమే అన్నిటికీ మూలం అంటారు పెద్దలు. నీకోసం నా మీద కోపం పెట్టుకుని మహారాజు సత్యం తప్పకుండా చూడు. మహారాజు చెప్పిన పని మంచే కాని చెడ్డే కాని తప్పకుండా చేస్తాను అని నువ్వు నికరంగా మాట ఇస్తే ఆ పని ఏదో నేనే చెబుతాను. మహారాజు మాట చేసి తీరుతాను అని నువ్వు శపథం చెయ్యి. ఆయనకి బదులు నేను చెబుతాను. నీకు అప్రియమైన పని చేయమనడానికి ఆయనకు నోరు రాదు. కైక మాటలు విని బాధపడ్డాడు రాముడు. మహారాజు ఎదుట ఆమెతో ఇలా అన్నాడతడు. నన్ను సంశయిస్తున్నావా అమ్మా? అయితే ఎందుకు నా బ్రతుకు? మహారాజు అగ్గిలో దూకమంటే దూకుతాను, విషం తినమంటే తింటాను, సముద్రంలో ఉరకమంటే ఉరుకుతాను. గురుదేవుడు తండ్రి, పైగా రాజు, హితుడు. ఆయన ఏది చెయ్యమంటే అదే చేస్తాను, సందేహించకు. అంచేత అమ్మా, మహారాజు మాట ఏదో చెప్పున చెప్పు, తప్పక చేస్తాను. శపథం చేస్తున్నాను. రాముడు అబద్ధమాడడు. కల్లా కపటం లేనివాడు రాముడు. అన్న మాట తప్పని సత్యవాది. దుష్టురాలు కైక, అయితే చెబుతాను విను. దారుణమైన మాట ఎత్తుకుందామె. లోగడ దేవాసుర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మీ అయ్య దేహం నిండా బాణాలు గుచ్చుకున్నాయి. అవన్నీ తీసి రక్షించాను నేను. అందుకని నాకు 2 వరాలిచ్చాడతడు. ఆ 2 వరాలు ఇప్పుడు మహారాజుని అడిగాను. 1 భరతుణ్ణి అభిషేకించడం, 2 నువ్వు దండకారణ్యం వెళ్ళడం. ఇవి నేను కోరాను. నీ తండ్రి సత్య ప్రతిజ్ఞ నువ్వు నిలపాలంటే రామా, నా మాట విను. నీ తండ్రి ఆదేశం పాలించు. అతడు నాకు మాట ఇచ్చినట్టు నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యి. నీ అభిషేకానికి సిద్ధం చేసిన సంబరాలతో భరతుడికి పట్టాభిషేకం జరగాలి. నువ్వు ఈ పట్టాభిషేక ప్రయత్నం వదులుకో. జడలు వేసుకుని లేడి తోలు కట్టుకుని 14 ఏండ్లు దండకారణ్యంలో ఉండు. రకరకాల రత్నాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఈ అన్నిటితోనూ కోసల రాజ్యం ఏలుకుంటాడు భరతుడు. ఇదిగో, ఇంచేత ఈ మాట నీతో చెప్పడానికే మహారాజు దుఃఖపడుతున్నాడు. మొహమెత్తి తిన్నగా నీ మొహం చూడలేకపోతున్నాడు. రామా, మహారాజు మాట విను. పట్టాభిషేకం మానుకో. 14 ఏండ్లు అడవికి వెళ్ళు. మహారాజు మాట నిజం చెయ్యి. అతడికి అసత్య దోషం రాకుండా చూడు అంది. అంత పరుషంగానూ చెప్పింది కైక. రాముడికి రవంత దుఃఖం కలుగలేదు. మహానుభావుడు మహారాజు మాత్రం పుత్రశోకంతో కుళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 18వ సర్గ.